ఈ రణరంగం చివరి అంకానికి చేరుకుంది. బిగ్ బాస్ చివరి కెప్టెన్సీ కంటెండర్షిప్ యుద్ధం ప్రారంభమైంది. చేసే యుద్ధంలో బయట నుంచి ఈ ఇంట్లోకొచ్చే యోధులను ఓడించాలి, లేదంటే మీ లైఫ్ టైం ఎక్స్పైర్ అయినట్టే. సిచ్యువేషన్స్ లో మీరు నామినేషన్స్ లో అరుస్తుంటే ఎక్కడ బీపీ వచ్చి పోతారో అని భయంగా ఉంది. బీపీ వచ్చింది పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యవా? సర్లే. గౌతమ్తో యుద్ధంలో గెలవడానికి, చివరి కెప్టెన్సీకి చేరువడానికి మీకిస్తున్న ఛాలెంజ్ త్వరగా సరిగా పోతారు, మొత్తం పోతారు. ఇప్పుడే హీరో ఇంట్రడక్షన్ అయిందిరా. మీ బోర్డులో ఉన్న కలర్ టైల్స్ ని తీసుకుని డెన్లోని బోర్డులో ఉన్నట్టుగా అదే క్రమంలో మీ బోర్డులో అమర్చాలి. గొప్పగా ఏం లేదు, నేను మళ్ళీ ఇంటర్వెల్లో ఫోన్ చేస్తాను. అక్కడున్న 3 బ్యాగ్స్ లో స్వింగింగ్ డిస్క్ పై ల్యాండ్ అయ్యేలా విసరాలి. అవి కింద పడకుండా చూసుకోవాలి. ఇవి కెప్టెన్ గా కూడా మేము చూడాలి. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. కానీ ఇప్పుడు మొహమాటం పడే రోజులు లేవు. ఉండేది ఉండేలా ముఖం మీద కొట్టినట్టు చెప్పాలి. వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అన్ని విషయంలో పెళ్ళామైతే చచ్చింది. ఎవరమ్మా మీరు? అయితే ఉండదు మీ తాలూకా యాక్చువల్లీ ఫీలింగ్ ఏంటి నాకు అర్థమవుడు. ఏంటో ఫ్రెండ్స్ అయితే కాదు, ఏ ఫ్రెండ్. ఒక అమ్మాయి అబ్బాయి జీవితాంతం స్నేహితులుగా ఉండలేరు అని నమ్మే సొసైటీలో ఉన్నాం కాబట్టి అయితే నాకు 100 ఫ్రెండ్స్ ఉంటారు, మేము ఇట్లా ఉండము. లైక్ దే బోత్ ఆర్ నాట్ ఇన్ లవ్. అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని మాత్రం ఎందుకలా చూడలేకపోతున్నారు? ఇంత లవ్ లో ఉండేలాగా ఎందుకు ఎట్లా గొడవ పడతారు? ఏ ప్రేమికుల మధ్య అయినా స్నేహం ఉంటుంది, ఏ స్నేహితుల మధ్య అయినా ప్రేమ ఉంటుంది. ఇది లవ్ కాదు, లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, మరి ఏంటి? ఇద్దరికి క్లారిటీ ఉన్నప్పుడు మనకెందుకు? సరే అట్లా నాయనా దోల పురుషా దుర్యోధన నీకెందుకురా ఈ దోల? ఏం నేను ఆడుకుందాం అనుకుంటున్నా సరే, ఇద్దరు కలిసి నన్ను అంటే మళ్ళీ టాపిక్ అక్కడికే తీసుకురావడానికి ఇద్దరు కారణం అవుతున్నారు. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో కలర్ జనాక్స్ అదిరింది. లాస్ట్ టైంలో తను కూడా సంబంధం లేకుండా వేరే వాళ్ళు పట్టించుకోపోయినా వెనక పడుతున్నాం అని చెప్పి ఇండైరెక్ట్ గా మళ్ళీ నా మాట తీసుకొచ్చింది. ఏ స్టేషన్కి వెళ్ళాలని అమీర్పేటలో మెట్రో అన్నట్టు ప్రపంచంలో ఏ టాపిక్ వచ్చినా గాయత్రిని తెస్తావేట్రా మధ్యలో? చెప్పానా? ఓకే, నో యూస్. వాడు విండండి. నామినేషన్ దివ్య, నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నేను చెప్తూ వస్తూనే ఉన్నా. నేను ఇలా చేయొద్దు దివ్య, ఇలా చేయొద్దు దివ్య చెప్తే వస్తూనే ఉన్నా. పైనాపిల్ కంపెనీని పెట్టినప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. మా గురుగారు వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పారు. నేను ఒక విషయంలో బాధపడ్డాను భరణి, ఉన్నట్లేదు, నువ్వు పాయింట్కి రా. నేను ఏమైనా పని ఉందా నీకు? 10 నిమిషాలు ఇవే తగ్గించుకుంటే మంచిది కాదు, 10 నిమిషాలు ఇవే వద్దు కాదు. మరి అలాంటప్పుడు విను, ఓపిక అని పెట్టాను. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? ఆయన కూడా అన్నారు, భరణి ఇంత దారుణంగా నీ మీద అంత వాయిస్ రేస్ చేసి మాట్లాడుతుంటే నువ్వు కామ్గా ఉండిపోవడం నాకు అసలు నచ్చట్లేదు అని చెప్పి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. బట్ నాకు కూడా అలా వాయిస్ రేస్ చేసి మాట్లాడడం రాక కాదు, సెటరికల్ గా మాట్లాడడం రాక కాదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే నాకు ఒక లిమిట్స్ ఉన్నాయి, అది దాటి నేను ఎప్పుడు వెళ్ళను. ఎవరితో మాట్లాడినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడతాను నేను. మీ పద్ధతి మీది, నా పద్ధతి నాది. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. ఎనీవేస్ ఆగండి, ఇంకా అవ్వలేదుగా మంటలో వేయకండి. అప్పుడు ఆగండి, నేను మాట్లాడతాను. మీకు లిమిట్ ఉంది, నాకు లిమిట్ లేదా? చాలా మంది వాళ్ళు గొప్పగా ఫీల్ అవడానికి నాలో తప్పులు ఎతుకుతా ఉంటారు, అదో రోగం. వాయిస్ రేస్ చేయడానికి రాక కాదంటే చేయండి, బరాబర్ చేయండి. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. నేను అదే అంటున్నా. కాదు, నేను ఆపితే ఆగిపోయే మనిషా మీరు? మిమ్మల్ని ఎవరైనా చేతులు కాళ్ళు కట్టేసి కూర్చోబెట్టారు ఇక్కడ? మీ నోరు కట్టేశారా? మిమ్మల్ని ఎవరు ఆరాధన ఎవరైనా చెప్పారా? మీకు అంత అనిపిస్తే మీరు అప్పుడే చెప్పాలి.
ఎవరు ఆపారు? మీ నోరు ఎవరు నొక్కేశారు? ఇప్పుడు నీకు 2-3 సార్లు ఒక్క నిమిషం మీకు లిమిట్ ఉంది. 2-3 సార్లు చెప్పాను అని చెప్తున్నా. చెప్పినా వినకపోవడం వల్ల. మీరు నాకు చెప్పారు, కానీ నేను ఒక సిచ్యువేషన్ లో ప్రతిసారి మీలాగా అన్ని నేను సాఫ్ట్ గా డీల్ చేయను. నా ఒక పాయింట్ లో నేను వాయిస్ రేస్ చేయాలి, నేను గట్టిగా మాట్లాడాలని నాకు అనిపిస్తే నేను గట్టిగా మాట్లాడతాను. తిరుగుతానా? మీకు ఎలా అయితే మీ ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది, నాకు నా ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది. మీరు ఒక సజెషన్ ఇచ్చారు, అది నేను ఫాలో అవ్వకపోతే నామినేట్ చేస్తారు, అయితే బయటికి వెళ్ళిపోవాలి నేను. మీరు కారణం లేక అదే కదా అన్నారు. ఎవరన్నారు చెప్పండి. రెస్పెక్ట్. ప్రేమించిన నేను ప్రేమిస్తా, నన్ను అభిమానించిన నేను అభిమానిస్తా. నువ్వు నన్ను అభిమానించకుండా నేను నిన్ను అభిమానించను. విధానానికి నువ్వు నాతో మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. ఎవరన్నారని అడిగా. దేనికైనా సిద్ధం. నాకు ప్రాణం అనేది ఏకముక్కుతో సమానం. పద్దాక వచ్చే గారు వచ్చారు. నేను ఎప్పుడో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తప్పుగా మాట్లాడకండి. అదే తప్పు 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 తప్పుగా మాట్లాడు. మీ ఫ్యామిలీ మెంబర్ అయినా ఎవరైనా నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయాలి, తప్పుగా మాట్లాడకండి. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ రెస్పెక్ట్ ఇవ్వు అని కాదు. ఫింగర్ చూపించి మాట్లాడు దివ్య. ఫింగర్ ఏంటి? నేను పాయింట్ అని చెప్తున్నా. హలో బ్రదర్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అదే చెప్తున్నా, నీకు అదే చెప్తున్నా. చెప్తున్నారయ్యా, మీరు అసలు నాకు అర్థం కాదు. అనుకో, సరిగ్గా మాట్లాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, ఆ విధానం రాకే నువ్వు. నాకు రాకే. అదే రాదు. నాకు ఏడుపు వస్తుంది. మాట్లాడే విధానం రాకే. నాకు రాదు మాట్లాడని మాట్లాడి పెట్టండి. నేను మాట్లాడడం రాదు నాకు, నాతో మాట్లాడకండి. నాకేమీ రాదు, నన్ను వదిలేయండి, నాకెవరు వద్దు. తప్పుడు మాటలు మాట్లాడకండి మీరు. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ. కొంచెం సపోర్ట్ చేయండి మామ. స్టాండ్ తీసుకోండి మామ. నాకు కెలికేసవరా, నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని. అది ఆరైపోయింది. కళ్యాణ్